పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో నర్సాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ వద్దకి పవన్ చేరుకోనున్నారు. స్వర్ణాంధ్ర కాలేజీ వద్ద జనసేన పార్టీ ముఖ్య నాయకులతో కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నాయకులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని మెయిన్ రోడ్లో వారాహి విజయభేరి సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకి భీమవరంలో బహిరంగ సభలో పాల్గొనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో నర్సాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ వద్దకి పవన్ చేరుకోనున్నారు. స్వర్ణాంధ్ర కాలేజీ వద్ద జనసేన పార్టీ ముఖ్య నాయకులతో కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నాయకులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకి పట్టణంలోని మెయిన్ రోడ్లో వారాహి విజయభేరి సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకి భీమవరంలో బహిరంగ సభలో పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, గుడ్ మార్నింగ్ గాయత్రి. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నరసాపురంలో అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో దానికోసం జన సైనికులు అన్ని ఏర్పాట్లు కూడా నాయకులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. సాయంత్రం 4 గంటలకు పిఠాపురం నుంచి నరసాపురం నరసాపురంలోని స్వర్ణాంధ్ర కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్ లో పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత కొద్దిసేపు అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరెవరు ఎలా సహకరిస్తున్నారు, ఎలా ముందుకు వెళ్తున్నారు అనే అంశాల నుండి వాళ్ళతో మాట్లాడి ఎన్నికలు గెలిపేలు విజయమే లక్ష్యంగా అక్కడ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం అక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ఏదైతే మెయిన్ రోడ్డు ఉంది, నరసాపురం మెయిన్ రోడ్ లో వారాహి నుంచి ప్రసంగించనున్నారు. అనంతరం ప్రసంగించిన తర్వాత 5 గంటలకు సభ ఉండబోతుంది. అనంతరం అక్కడ తర్వాత ముత్యాలపల్లి సభ అయిపోయిన తర్వాత ముత్యాలపల్లి, లోసరి, బర్రివానిపేట, గొల్లవానితిప్ప గ్రామాల మీదుగా భీమవరం చేరుకుంటారు. ఎందుకంటే రాత్రి సమయం అయిపోయేసరికి హెలికాప్టర్ వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ రోడ్డు మార్గాన ముత్యాలపల్లి, లోసరి, బర్రివానిపేట, గొల్లవానితిప్ప గ్రామాల మీదుగా భీమవరం చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ప్రకాశం చౌక్ లోని బహిరంగ సభలో వారాహి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. అనంతరం పెద్దమీరంలోని దగ్గర భీమవరం రూరల్ లో ఉన్న పెద్దమీరం వద్ద నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లోనే రాత్రి బస్ చేస్తారని కూడా తెలుస్తుంది. ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అటు బీజేపీ, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు కూడా విస్తృత ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు మొత్తం మీదుగా చూసుకుంటే నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నరసాపురం, అదే రకంగా భీమవరం ఈ 2 ప్రాంతాల్లో కూడా జనసేనాని బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. దీనికోసం జనసేన నాయకులు, బీజేపీ, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. రాత్రికి ఇక్కడ బస్ చేసిన అనంతరం రేపు ఇదే జిల్లాలో తాడేపల్లిగూడెం, అదే రకంగా ఉంగుటూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారంటగా కూడా సమాచారం పూర్తి తెలియజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.